టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో ఒకటి నేను చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా అవుట్ ఆఫ్ స్టేషన్ అండి నేను, బట్ చాలామంది పిల్లలు నాకు కౌన్సిలింగ్ గురించి నాకు మెసేజ్ చేసినప్పుడు, సార్ నేను బైపీసీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, బైపీసీ జాయిన్ అయినట్లయితే ఎట్లాంటి కాలేజీ జాయిన్ అవ్వాలి, అసలు బైపీసీ మంచిదా కాదా, ఎంపీసీ బెటరా అని అడుగుతున్నారండి చాలామంది. బట్ దయచేసి అర్థం చేసుకోండి అమ్మా, బైపీసీ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో పిల్లలు ఎవరైతే ఉంటున్నారో 1-2 సార్లు మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే నా దగ్గరికి వచ్చి పిల్లల్లో చాలామంది 12th అయిపోయిన తర్వాత బైపీసీ రాసి నీట్ రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, సార్ ఇలా మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నాం, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నాం, ఓవర్ కాన్ఫిడెంట్గా మేము వెళ్ళాము, మా అమ్మాయి తెలివైంది అనుకున్నాం, మా అబ్బాయి తెలివైంది అనుకున్నాం, బట్ మంచి మార్క్స్ వస్తాయని చెప్పేసి మేము అనుకున్నాం, బట్ నీట్ రాసిన తర్వాత 300, 250 లేదా 300 వస్తున్నాయి, సార్ మా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. లాంగ్ టర్మ్కి వెళ్ళినా కూడా అవకాశం ఉండదా, ఇలా రకరకాల డౌట్లతో మాకు వస్తున్నారండి. దయచేసి మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మెడికల్ వద్దంటున్నారో, లేదా డాక్టర్ అవ్వకూడదా, మేము లేనోళ్ళు మాకు డాక్టర్ అవ్వకూడదా, సతీష్ గారు ఏంటి ఇలా అంటున్నారు అని చెప్పేసి చాలామంది తెలియక అలా అనుకుంటున్నారు. బట్ నా ఉద్దేశం అది కాదండి. అంటే డెఫినెట్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు మెడికల్కి మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే డెఫినెట్గా ఎంతో కొంత ఫైనాన్షియల్ ఎబిలిటీని కూడా చూసుకోండి. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి. మీరు ఓవర్ కాన్ఫిడెంట్కి వెళ్తే సో అది అంత ఒక్కొక్కసారి మనకు అంత పాజిటివ్గా ఉండే అవకాశం ఉండదు. దయచేసి 1-2 సార్లు మీరు బైపీసీకి వెళ్ళేటప్పుడు ఆలోచించుకోవాలి. ఇంకొక పాయింట్ నేను చెప్పాలండి ఏంటంటే, ఈ బైపీసీకి వెళ్ళినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ ఈ వీళ్ళు యాక్చువల్గా సీటు రాకపోతే మళ్ళీ లాంగ్ టర్మ్కి లేకపోతే లేకపోతే మార్కులు తక్కువ వచ్చినప్పుడు అలాంటి విద్యార్థులకి అదర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, మాకు మెడికల్ కాకపోతే వేరే అదర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా అని అంటారండి. అదర్ ఆప్షన్స్ పర్స్పెక్టివ్లో మీరు చూసుకున్నట్లయితే జనరల్గా ఫార్మా కానీ, లేకపోతేనేమో ఏదైనా బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోఇన్ఫర్మాటిక్స్ ఇవన్నీ కూడా జేఈ అడ్వాన్స్డ్ ద్వారా మాత్రమే ఇస్తారు. అది నీట్కి బైపీసీకి సంబంధించింది కాదు. ఎందుకంటే బైపీసీకి సంబంధించినటువంటి కోర్సులు కాదు. ఆల్ ఐఐటీస్లో బయోటెక్నాలజీ ఉంటుంది, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, లేకపోతే ఇది కూడా ఉంటుంది, ఇది మీకు బయోమెడికల్ సైన్సెస్ కూడా, బయోసైన్సెస్ కూడా ఉంటుందండి. ఇవన్నిటిలో ఉన్నటువంటి బయాలజీ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా జేఈ అడ్వాన్స్డ్ నుంచి ఇస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ అది నీటికి సంబంధించినటువంటి కోర్సులు కాదు. ఓన్లీ మీకు విఐటీలో, అమృతానో లేకపోతేనేమో ఎస్ఆర్ఎంలో ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే మీరు ఉంటాయో ఆ కోర్సెస్ మీరు చూసి, ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయి కదా, సో మాకు చాలా అవకాశాలు ఉన్నాయి బైపీసీ వాళ్ళకి అనుకుంటున్నారు, అవన్నీ మీకు సంబంధించినవి కాదు, రీసెర్చ్ ఫీల్డ్స్, దానికి వెళ్తే 10,000 కూడా ఎవరో టిష్యూ పేపర్ కంటే హీనంగా ఉంటాయి సర్టిఫికెట్స్ అన్ని. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఈవెన్ బిట్స్లో ఉన్న బయాలజికల్ సైన్స్ తీసుకున్నా, ఈవెన్ మీరు బైపీసీ తీసుకుంటే ఐఐఎస్సిఆర్లో ర్యాంక్ వచ్చినా కూడా, ఐజర్లో ర్యాంక్ వచ్చినా కూడా, ఐజర్ భూపాల్లో కానీ, ఈవెన్ ఐఐఎస్సి బెంగళూరులో కానీ, ఈవెన్ ఐఐటి మద్రాసులో కానీ, ఐఐటి గౌహతిలో కానీ ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే ఐఐఎస్సిఆర్తో ఇస్తున్నారో వాళ్ళకు కూడా మ్యాథ్స్ ఉంటే తప్ప వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. దయచేసి ఇవన్నిటి మీద ముందు పూర్తిగా అవగాహన తెచ్చుకోండి. ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు సార్, మేము డాక్టర్ అవ్వాలనుకుని మేము మెడిసిన్ అవుదాం అనుకుంటున్నాం కదా, మీరేంటి సార్ ఐజర్ అని చెప్తున్నారు, బయోటెక్నాలజీ అని చెప్తున్నారు, బయో ఇన్ఫర్మాటిక్స్ అని చెప్తున్నారు, ఇవి మాకు ఏ రకంగా సంబంధం అని చెప్పి చాలామంది తెలియక ఆవేశపడుతున్నారు. ఈ పేరెంట్స్కి ఆవేశం తప్ప జనరల్గా బ్రెయిన్ ఉండదు. మీరు ఇప్పుడు బాగానే ఆవేశపడతారు. చాలామంది మా కౌన్సిలింగ్ అవుతున్నారు 12th అయిన తర్వాత. రేపొద్దున సీట్ రాకపోతే డబ్బులు పెట్టి చదివించుకుని స్తోమత ఉండాలి. డబ్బులు పెట్టి చదివించుకున్న ఎంబీబీఎస్కి 25,000-30,000 కూడా జీతాలు ఇవ్వట్లేదు. మీరు అనొచ్చు, సార్ ఇంజనీరింగ్ చదివినా కూడా 25,000-30,000 ఇవ్వట్లేదు కదా, మా మెడికల్ వాళ్ళకి 25,000-30,000 ఇవ్వట్లేదు కదా, ఇద్దరికి సమానం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఇంజనీరింగ్ గోడ్ గురించి నేను చెప్పట్లా. ఇంజనీరింగ్ గోడ్ 4 ఏళ్ళు చదువుతాడు, ఏదో పోరంబో కాలేజీలో చదివినా 25,000 వస్తుంది ఎవరికొకటికి. సో వీడు ఇక్కడ మెడికల్ రోజు 16 గంటలు చొప్పున 6 సంవత్సరాల పాటు చదివిన తర్వాత 25,000 రావడానికని, ఎందుకు ఏదో ఎంపీసీ చదివి ఏదో చెన్నై ఇంజనీరింగ్ కాలేజీలో చదివి 20,000 రావడానికి తేడా లేదు. ఎందుకంటే వాడి కష్టానికి 20,000 ఎక్కువ. ఇంజనీరింగ్ గోడికి టైర్ 3 కాలేజీలో చదివిన వాడికి వాడి కష్టానికి 20,000 రూపాయలు కూడా ఎక్కువ. కాబట్టి అక్కడ ఉన్నటువంటి లాజిక్ వేరు. అదే మెడికల్కి అప్లై చేయడానికి కుదరదు ఆ లాజిక్. ఎందుకంటే రోజు 14-15 గంటల పాటు కష్టపడి చదివి ఫ్రీ సీట్ రాకపోతే, మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ పీజీ సీట్ రాకపోతే మెడికల్ ఎంబీబీఎస్ ఒకటే వాల్యూ సరిపోదు. కాబట్టి అప్పుడు మీకు ఆ లాజిక్ని ఇక్కడ అప్లై చేయకండి. ఇంజనీరింగ్ కూడా 25,000 వస్తున్నాయి కదా, మెడికల్కి 25,000 వస్తే నష్టం ఏంటి, 30,000 వస్తే నష్టం ఏంటి, స్విగ్గీ జొమాటోలో మెడికల్ చేస్తే తప్పేంటి, దీన్ని కంపారిజన్ ఇంజనీరింగ్ బాగుందా అని అడుగుతున్నారు. ఇంజనీరింగ్ ఏం బాగోదు, కానీ వాడు తక్కువ కష్టానికే వాడు 25,000 ఎక్కువ వేరే దానికైనా పోతాడు. వీడికి అలా ఉండదండి. ఇప్పుడు ఏ డిజైన్కి వెళ్ళొచ్చు, లేకపోతే వేరే కోర్సెస్ ఉంటాయండి. హోటల్ మేనేజ్మెంట్కి వెళ్తాడో, చెఫ్కి వెళ్తాడో, లేకపోతే అటు ఇంజనీరింగ్ చదివిన ఇంజనీరింగ్కి సంబంధించి వెళ్ళాలని రూల్ ఏం లేదు. చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఆప్షన్స్లో ఏదో ఒకటి పికప్ చేసుకుని వెళ్తాడు వాడు. సో అందు గురించి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఇక్కడ ఆలోచించవలసింది మెడిసిన్ అంటే ప్రొఫెషనల్ కోర్స్ జాయిన్ అయినప్పుడు 1-2 సార్లు మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫైనాన్షియల్గా కొంచెం బెటర్గా ఉన్నప్పుడు వెళ్ళొచ్చా అంటే మేబీ వెళ్ళొచ్చు, ఎస్. ఎందుకంటే పీజీ సీట్ రాకపోయినా మెడికల్ ఎంబీబీఎస్ సీట్ వస్తే సరిపోదు, పీజీలో కూడా సీట్ రావాలి. పీజీ అయిన తర్వాత కూడా చాలా మందికి హైదరాబాద్లో
హైదరాబాద్లో 1,00,000 జీతాలు కూడా లేవు. సూపర్ స్పెషాలిటీ అయినా కూడా అన్ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఇండస్ట్రీకి ఉందా అంటే ఇప్పటికి కూడా మెడికల్ ఇండస్ట్రీకి అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. సో దయచేసి ఇవన్నీ మీరు అర్థం చేసుకుని మీరు ప్లాన్ చేసుకోవాలి తప్ప జస్ట్ ఆవేశంగా మా అమ్మాయికి 10th క్లాస్లో ఫుల్ మార్కులు వచ్చినాయి, లేకపోతే 12thలో ఫుల్ మార్కులు వచ్చినాయి, మాకేంటి సార్ ఎలా చెప్తున్నారు, మాకు మెడికల్ సీట్ వస్తుంది కదా, మా అమ్మాయి తెలివైంది కదా అని చెప్పి అనుకోవడం కాదండి. జాయిన్ అయిన తర్వాత 2 నెలల్లోనే అర్థం అవుతాయి 720కి ఎంత మార్క్ టెస్ట్లో వచ్చినాయి. ఇప్పుడు రిజల్ట్ ఎగ్జామ్ రాశారు, ఇప్పుడు వచ్చిన మార్కులు చూసిన తర్వాత చాలామంది పిల్లలు బాధపడుతున్నారు. సార్ మా దగ్గర డబ్బులు లేవు, మేము ఏం చేయాలో తెలియట్లేదు, మాకు 200-300 మార్కులు కూడా రావట్లేదు. అదేంటమ్మా ముందు నుంచి మార్క్ టెస్ట్లో 300 మార్కులు వచ్చినాయి కదా, మరి ఇప్పుడు ఏంటి సర్ప్రైజ్ అయినట్టు మీరు ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే లేదండి వస్తాయని ఆశపడ్డామండి అంటారు. ఆశపడితే రాదండి, ఎబిలిటీ ఉండాలి, దమ్ము ఉండాలి. సో అందు గురించి మెడికల్కి వెళ్ళేటప్పుడు ఒకటి డబ్బులు పెట్టుకుని కేపబిలిటీ ఉందా లేదని వెరిఫై చేసుకోవాలి. కేపబిలిటీ లేక ఉంది అనుకున్నప్పుడు ఈ 40,000కో లేకపోతే పీజీ అయితే 1,00,000 జీతాలు వస్తాయి సూపర్ స్పెషాలిటీకి. ఎందుకంటే ఇప్పుడు పెట్టిన హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ మెడికల్ హాస్పిటల్స్ అన్నిటికి కూడా యూఎస్ లైసెన్స్కి, యూకే లైసెన్స్కి, ఆస్ట్రేలియా లైసెన్స్కి ఉన్నంత వాల్యూ ఇండియన్ లైసెన్స్ కూడా ఉండట్లేదు. అది కూడా ఇండియాలో టాప్ ప్రీమియర్ కాలేజీలో చదివిన వాళ్ళు కూడా 2 లక్షల జీతం కూడా ఇవ్వట్లేదు. సాచురేట్ అయిపోతుందా ఫీల్డ్ అంటే సాచురేట్ అయిపోతుంది. సార్ మెడికల్ మమ్మల్ని చదవద్దని డిస్కరేజ్ ఎందుకు చేస్తారు సార్? డాక్టర్ లేకపోతే జనాలు లేరు కదా, సోషల్ స్టడీస్ లేకపోతే ఏమీ లేదు కదా, బయాలజీ లేకపోతే ఏమీ లేదు కదా, సైకాలజీ లేకపోతే ఏమీ లేదు కదా. మీరేంటి సార్ అలా చెప్తున్నారంటే అది మీ ఒపీనియన్. అది మీకు సరిగ్గా బ్రెయిన్ ఉండదు కాబట్టి, అవగాహన ఉండదు కాబట్టి మీ ఒపీనియన్నే మీరు మీ పిల్లల మీద రుద్దొద్దు. బయట మార్కెట్లో ఉన్న డిమాండ్ ఎంత, సప్లై ఎంత, జీతాలు ఎంత, కోర్సుకున్న కష్టం ఎంత, దానికి సీట్ కాంపిటీషన్ ఎంత, సీట్ రాకపోతే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలో, మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, అంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత అది వర్తా కాదా, ఇవన్నీ 100 రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవన్నీ ఫ్యాక్టర్స్ ఆలోచించే శక్తి మీకు ఉన్నట్లయితే దాన్ని ఆలోచించండి. మెడికల్కి వెళ్ళేటప్పుడు తప్పదు మెడికల్కి వెళ్ళాలరా బాబా అనుకుంటే ఎంబైపీసీకి వెళ్ళండి. కనీసం ఎంబైపీసీకి వెళ్తే రేపు ఏదైనా తేడా జరిగితే అలా అంటే స్టేట్ బోర్డులో ఎంబైపీసీ ఎవరు ఇవ్వట్లేదు కదా సార్, మమ్మల్ని ఏం చేయమంటారు అని అడుగుతారు. స్టేట్ బోర్డులో సబ్జెక్ట్ యాడ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు, మీరు వెళ్ళి దెబ్బలాడుకుంటారో ఏం చేసుకుంటారో జాయిన్ చేసుకుని చూసుకోండి. సో అలాగే మెడికల్లో టాప్ సెక్షన్స్లో సీట్ వస్తే ఏదైనా అవకాశం ఉంటుంది. నార్మల్గా 10th క్లాస్ వరకు నార్మల్గా ఏదో చదివి ఇప్పుడు నేను బైపీసీకి వెళ్ళిపోతాను 650 కొట్టేస్తానని చెప్పి ఆవేశపడుతున్నారండి. ఆవేశాలను పనవ్వో, ఎమోషన్స్ పనవ్వో. ఆ ఎగ్జామ్ మా దగ్గరికి 10th క్లాస్ పిల్లలు వచ్చి మెడిసిన్కి వెళ్తానని అడుగుతారు, మేము ఎగ్జామ్స్ పెడితే మాకు అర్థమైపోతుంది మెడికల్కి పనికి వస్తారా లేదని. అంటే మా దగ్గరికి ఎంతమంది వస్తారండి, తక్కువ మంది వస్తారండి, వాళ్ళతో వచ్చిన తక్కువ మందికి మేము ఏదో చెప్తూ ఉంటాం. బట్ అందరికీ నేను చెప్పలేను కదా. బట్ ఫిట్ అవుతాడా, ఫిట్ అవడా, దేనికి పనికి వస్తాడా, దేనికి పనికి రాడు, ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా. సో దయచేసి ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బైపీసీకి వెళ్ళే ముందు 1కి 100 సార్లు మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మెడికల్ ఒక్కసారి మధ్యలో ఆగడానికి కుదరదు, వేరే ఫీల్డ్స్కి వెళ్తానికి కుదరదు. బట్ అబ్రాడ్ మెడిసిన్ అంటారా, యూఎస్ లాంటి మెడిసిన్ అంటే ఇంకా ఎక్స్ట్రాడినరీ, వాళ్ళకు జీతాలు కోట్లలో ఉంటాయి. ఆస్ట్రేలియా కానీ యూఎస్ కానీ చాలా బాగుంటాయండి. బట్ అందులో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే అప్పుడు సిబిఎస్ఈకి వెళ్ళవలసి ఉంటుంది, ఐజీసీఎస్కి వెళ్ళవలసి ఉంటుంది. అది కూడా మ్యాథ్స్ మ్యాండేటరీ, ఎంబైపీసీ చదవాలి. ఇంకొకటి ఏంటంటే ఎంపీసీ మీరు చదివి ఒకవేళ ఇంజనీరింగ్ లేకపోతే ఇంకోదానికి వెళ్దాం ఎంపీసీ చదివినా కూడా నీట్కి ఎలిజిబిలిటీ ఇచ్చారన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఎంపీసీ వాళ్ళు నీట్ రాయొచ్చు, అలాగే బైపీసీ తీసుకుని జేఈ రాయన అడిషనల్ సబ్జెక్ట్ తీసుకుంటే. ఇది కూడా చాలా మందికి అవగాహన లేక చాలా మంది తప్పు చేస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని కూడా మీరు గమనించగలరని నేను చెప్తున్నాను. దయచేసి గమనించండి, ఎందుకంటే వైస్ వర్సా కాదండి అది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు డిసిషన్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా ఎంతో కొంత మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అంతే తప్ప మీరు ఆవేశపడి డిసిషన్ తీసుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఉండదు. సో బైపీసీకి వెళ్ళేది ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మీరు కన్సిడరేషన్ చేసి దాన్ని బట్టి మీరు ఆలోచన తీసుకుని డిసిషన్ తీసుకుంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు.
ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.